కూటమి ప్రభుత్వాన్ని రైతులు నిలదీస్తున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పెదపరిమి గ్రామ సభలో ఈ ఘటన జరిగింది. యూనిట్ 2లో రైతులతో గ్రామ సభ నిర్వహించారు సిఆర్డీఏ అధికారులు. ఈ ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలని అధికారులను నిలదీశారు రైతులు. గతంలో భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదని నిలదీశారు. ఫస్ట్ ఫేజ్ రైతులు పడినట్లుగా ఇబ్బందులు మేం పడలేమంటూ తేల్చి చెప్పారు రైతులు. భూములిస్తే ఎప్పటికీ ఫ్లాట్లు ఇస్తారో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. బలవంతంగా భూములు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ పై అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు రైతులు. అడవుల్లో వేస్తున్నారు రోడ్లు, ఇంతవరకు ఇక్కడ ఎవడో ఇట్లేదు. వీటికి సంబంధించి అందరూ పొలాలు ఎత్తున్నాళ్ళు ఇక్కడ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. మరి నమ్మకం కలగాలంటే ముందు మీరు రోడ్లు వేయాలి. ఆయన 7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు. ఇంతవరకు ఆయన ఫ్లాట్ ఆయనకి అప్పచెప్పడం కుదరలేదు. మా ఊళ్ళో అయినా సరే మా రైతులు అడిగి 6,300 ఎకరాల్లో 3,000 ఎకరాలు ఇస్తాము, మేము అడిగే కాడే ఫ్లాట్ ఇస్తామంటున్నారు. అది ఓకే, ఇచ్చిన తర్వాత దాంట్లో సగం పొలము కూలింగ్కి ఇవ్వకుండా ఉంటారు. మీరు మా ఫ్లాట్లు ఎప్పుడు ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు? వాళ్ళకి ఫ్లాట్ ఇవ్వలేదు. రేపు మా పరిస్థితి మేడం గారు, మేము ఇప్పుడు పొలాలు ఇస్తాము, రేపు ఆ విషయం మేకబడతాము. 4,000 గజాల ఫ్లాట్ కూలింగ్కి ఇవాళ కూడా కూలింగ్కి ఇవ్వని రైతులు ఫ్లాట్ ఇవ్వచ్చా? ఆ ఫ్లాట్ ఇచ్చి డైరెక్ట్ గా ఈ గవర్నమెంట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసింది. ఆ రైతే ఉన్నాడు, నేను పొలం కూలింగ్ ఇవ్వకపోతే నా పొలం నెంబర్లో ఆయన ఫ్లాట్ ఎట్టించారని చెప్పేసి ఆ ఫ్లాట్ ఇచ్చిన ఆయన్ని ఆ పొలంలో రాని ఇవాళ కూడా ఆయనకి ఇవాళ కూడా ఆ ఫ్లాట్ సెటిల్ చేయలేదు మేడం గారు. ఇవాళ కూడా పెదపరిమి గ్రామ సభలో రైతుల నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తున్నాం రైతులు ఒక క్లారిటీని కోరుకుంటున్నారు. భూములు ఇచ్చినా తమకు ఎప్పుడు ఫ్లాట్లు ఇస్తారో స్పష్టం చేయమని గత అనుభవాల్ని గుర్తు చేస్తున్న పరిస్థితి. ఎలా జరిగింది గ్రామ సభ, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? రాజధాని అమరావతి సెకండ్ ఫేజ్ భూముల కోసం ఇవాళ తుళ్లూరు మండలం పెదపరిమిలో రెండోసారి గ్రామ సభను సిఆర్డీఏ అధికారులు నిర్వహించారు. ఈ గ్రామ సభకు సిఆర్డీఏ నెంబర్ 2 యూనిట్ లో ఉన్న రైతులంతా హాజరయ్యారు. వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు, రైతులంతా సెకండ్ ఫేజ్ లో భూ సమీకరణ గాని భూసేకరణ గాని చేస్తున్న రైతులంతా ఒకటే చెప్తున్నారు. గతంలో మీరు రైతుల దగ్గర నుంచి రాజధాని పేరుతో భూములు తీసుకున్నారు. 3 సంవత్సరాల లోపు వాటిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి ఇస్తానని చెప్పారు. కానీ ఇప్పటికి 11 సంవత్సరాలు దాటింది. ఎందుకు మీరు ఇవ్వలేకపోయారు? మేము ఇప్పుడు భూములు కనుక ఇస్తే మా పరిస్థితి కూడా అదే. గతంలో ఇచ్చిన రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ సమస్యలను పరిష్కరించలేకపోతున్నారు అధికారులు. రైతులంతా భూములు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. మేము కూడా అలాంటి పరిస్థితి మాకు కూడా ఎదురవుతుంది. కాబట్టి మేము భూములు ఇవ్వలేము, మాకు పలానా నిర్దిష్టంగా ఒక 6 నెలల్లో డెవలప్ చేస్తాము అని మాకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వండి. ఒకవేళ డెవలప్ చేయలేకపోతే దానికి పరిహారం కూడా చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగానే మాకు హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దాంతో పాటుగా ఎకరానికి 1,500 గజాలు భూమిని కూడా ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అయితే రైతులు అడుగుతున్న ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారంటే, మీరు చెప్పిన సూచనలు పై అధికారులకు ఇస్తాము, పై అధికారులు ఏం చెప్తే అది చేస్తామంటే, అలాంటప్పుడు మీరు రాక్కర్లేదు, పై అధికారులని మాకు పంపించండి, అనేక అనుమానాలు ఉన్నాయి, వాటిని పూర్తిగా నివృత్తి చేయాలని కూడా రైతులు తీర్చి చెప్పడం జరిగింది. అశోక్. ఫ్లాట్ కూలింగ్కి ఇవాళ కూడా కూలింగ్కి ఇవ్వని రైతులు ఫ్లాట్ ఇవ్వచ్చా? ఆ ఫ్లాట్ ఇచ్చి డైరెక్ట్ గా ఈ గవర్నమెంట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసింది. ఆ రైతే ఉన్నాడు, నేను పొలం కూలింగ్ ఇవ్వకపోతే నా పొలం నెంబర్లో ఆయన ఫ్లాట్ ఎట్టించారని చెప్పేసి ఆ ఫ్లాట్ ఇచ్చిన ఆయన్ని ఆ పొలంలో రాని ఇవాళ కూడా ఆయనకి ఇవాళ కూడా ఆ ఫ్లాట్ సెటిల్ చేయలేదు మేడం గారు. ఇవాళ కూడా ఎక్కడో అడవుల్లో వేస్తున్నారు రోడ్లు, ఇంతవరకు ఇక్కడ ఎవడో ఇట్లేదు. వీటికి సంబంధించి అందరూ పొలాలు ఎత్తున్నాళ్ళు ఇక్కడ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. మరి నమ్మకం కలగాలంటే ముందు మీరు రోడ్లు వేయాలి. ఆయన 7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు. ఇంతవరకు ఆయన ఫ్లాట్ ఆయన